నేను డిగ్రీ చేసేటప్పుడు 2014 అట్లా ఉమ్, మా ఆయన పరిచయం అయ్యాడు మేడం. ఉమ్, ఇద్దరం కలిసి ఇట్లా మాట్లాడుకుంటున్నామని మా ఇంట్లో తెలిసింది. ఓకే. తెలిసేసరికి వాళ్ళు సీరియస్ అయ్యారు. ఇట్లా మమ్మీ వాళ్ళు తిడుతున్నారు అని అంటే సరే మనం వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందామని చెప్పింది. ఓకే. సరే అని వచ్చేసినాం. ఏది లేచిపోయావా? 2014లోనే. 32 ఇప్పుడు మీ వయసు ఎంతమ్మా? మేడం. ఏంటమ్మా ప్రేమ? అవును సార్. ఎంతకాలం ప్రేమ? 2 years సార్. ఇంట్లో ఒప్పుకోపోవడానికి రీజన్ ఏంటి? కారణం ఏంటి? అంటే క్యాస్ట్ సేమ్ క్యాస్ట్ ఎస్సీనే, కాకపోతే వాళ్ళ మళ్ళీ మేము చాలా వేరియేషన్ ఉన్న క్యాస్ట్లు, యుద్ధాలు చేసుకునే క్యాస్ట్లు అవి. వద్దు అనేసరికి మా పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు ఒప్పుకోలేరు. వాళ్ళ పేరెంట్స్ ఉండి నువ్వు అమ్మాయిని చేసుకుంటే మేము సూసైడ్ చేసుకుంటామని చెప్పారు. చెప్పేసరికి సరే అనేసి ఇక మా అమ్మ వాళ్ళు ఇట్లా అంటున్నారు, మనం వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందామని చెప్పారు మేడం. సరే అనేసి వచ్చేసి పెళ్లి చేసుకున్నాం. పెళ్లి చేసుకొని మేడ్చల్ దగ్గర కాలకల్లో ఒక 2 months ఉన్నాం. అప్పుడు నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. వెళ్ళిపోయి మీరు పెళ్లి చేసుకున్నారా సీక్రెట్ గా? అంటే వాళ్ళ రిలేషన్లో వెళ్ళినాం మేము. వెళ్ళి మా ఆయన వాళ్ళ రిలేషన్లో వెళ్తే వాళ్ళందరూ ఉండి అదే చుట్టాలందరూ కలిపి ఒక అరేంజ్డ్ మ్యారేజ్ లాగా చేశారు. చేశారు. ఓకే. ఇట్లా ప్రెగ్నెంట్ అని తెలిసి మా అత్తమ్మ వాళ్ళు ఇట్లా మా ఇంటికి వచ్చారు. మేము అక్కడ కాలకాల్లో ఉంటే అక్కడికి వచ్చారు. వచ్చి నన్ను తీసుకొచ్చారు, నర్సాపూర్కి తీసుకొచ్చి అక్కడ ఇది వాళ్ళ ఇంటికి మిమ్మల్ని యాక్సెప్ట్ చేశారు. నేను ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత మీ ఇంట్లో వాళ్ళు accept యాక్సెప్ట్ చేశారు. చేయలేదు మిమ్మల్ని? అప్పటికి ఇంకా మా వాళ్ళు రాలేరు మేడం. మేము ఎక్కడున్నామో ఇట్లా వాళ్ళకి తెలియదు. సో ఫస్ట్ మీ అత్త మామ వాళ్ళే వచ్చి నిన్ను తీసుకెళ్లారు. తీసుకెళ్ళారు. మీ ఇంట్లో వాళ్ళు మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదా? మా అమ్మాయిని miss ఫస్ట్ అయ్యింది ఇచ్చారు. అని. నేను మీరు పోలీస్ స్టేషన్ లో మేమిద్దరం వచ్చిన చెప్పారా మాకు తర్వాత- ప్రొటెక్షన్ కావాలి మేము తోపులం అని? లేదు మేడం. మీరు ఏం అట్లా ఏం చెప్పారు మీ చెప్పలేదు. పేరెంట్స్ మీద? మేము ఏం చెప్పలేదు మేడం. అయితే మమ్మల్ని తీసుకెళ్ళిరు. మేము పోలీస్ ఇట్లా స్టేషన్ బయటకు వెళ్ళిన తర్వాత మేము కాలకాల్లో ఉన్నామని తెలిసి మా పేరెంట్స్ ఇట్లా మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు. ఇచ్చేసరికి మమ్మల్ని ఇద్దరిని తీసుకెళ్ళిరు పోలీస్ స్టేషన్, కౌడిపల్లి పోలీస్ స్టేషన్. అక్కడ నీకు ఇష్టమైన అమ్మ మరి తనంటే మా మెమోస్ కానీ ఆధార్ కార్డ్ పెళ్లి కానీ టైంకి ఇద్దరు మేజర్స్ ఏనమ్మా? మేజర్స్ మాకు మీరు పెళ్లి చేసుకున్నట్టుగా ప్రూఫ్స్ తీసుకొచ్చి ఇవ్వండి అని చెప్పారు. ఓకే. అనేసరికి వచ్చేసి పెళ్లి చేసుకొని ప్రూఫ్స్ తీసుకుపోయి పోలీస్ ఇంకా మీ స్టేషన్ పేరెంట్స్ ఏం అడగలేదా నిన్ను? ఇంకా మా ఇంటికి రావద్దు నువ్వు, మా ఆస్తికి నీకు అడిగిరు సంబంధం మేడం. లేదు, ఆహా, ఏమి అట్లా ఏం అనలేదు. రాయించుకోలేదా? మా నాన్న ఉండి ఎప్పుడైతే నా కూతురు నా గడప దాటి వెళ్ళిపోయిందో అప్పుడే చనిపోయినట్టుగా నా కూతురు అనేసి మా నాన్న సైలెంట్ గా అక్కడ నుంచి వెళ్ళిపోయిండు. వెళ్ళిపోయేసరికి మా అమ్మ అందరికి వెళ్ళిపోయారు, మా రిలేషన్స్ మొత్తం వెళ్ళిపోయారు. అప్పుడు వెళ్ళిపోగానే ఇక వీళ్ళ ఫ్యామిలీని మొత్తం వీళ్ళ ఫ్యామిలీని తీసుకెళ్ళి పెళ్లి చేసి ఇక కాలకాల్లో ఉంచి అక్కడనే ఒక మీ రూమ్ అత్త మామ తీసుకొని కూడా ఒప్పుకున్నారు. ఓకే. అయితే మేము నర్సాపూర్కి వచ్చిన తర్వాత అప్పుడే బంగారు తీగ సన్నగా చేయించుకొచ్చారు మేడం. చేయించుకొచ్చి నాది 4 కాల్చారు. కాల్చారా? ఎందుకు? అంటే మేము కదా, అయితే వాళ్ళ కదా అట్లా వాళ్ళ కులంలో కలుపుకున్నట్లు కలుపుకున్నట్టు. అదే దానికి ఒక సాంప్రదాయం ఉందా అలాగా? ఓకే. అంటే ఎవరు చేయలేరు మేడం. నేను గిట్లా అదే ఫస్ట్ టైం చూడడం అక్కడ. ఫస్ట్ డెలివరీకి కూడా మీ అమ్మ వాళ్ళు కాంటాక్ట్ అవ్వలేదా మిమ్మల్ని? వచ్చింది మేడం. నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు మా మమ్మీ వచ్చింది. ఎన్ని మంత్స్ కి? నేను 6 months అట్లున్నా మేడం. ఓకే. మీ అత్త వాళ్ళు 2 months కి యాక్సెప్ట్ చేశారు, ఇంకో 4 months కి మీ అమ్మ వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు. అయితే నాన్న రాలేదు, అమ్మ ఒక్కతో వచ్చింది. అమ్మ ఒక్కతో వచ్చి అమ్మ వస్తే లోపలికి రానియలేరు. అమ్మ గేట్ బయట, నేను గేట్ లోపల. మీ అత్త వాళ్ళు రానివ్వలేదు, మీ అమ్మ లోపలికి మా రాలేదా? అత్త వాళ్ళే రానియలేరు. అదేంటి? వాళ్ళు మాదిక కదా అట్లా. అది గుమ్మాలు కూడా దాటరా? ఏమో మేడం అప్పుడు రానియలేరు. మీ ఆయనకి నువ్వు చెప్పాలి కదా తల్లి. చెప్పిన మేడం. ఎవరి క్యాస్ట్ వాళ్ళకి గొప్ప, మీరిద్దరు ఒక అండర్స్టాండింగ్ తో ఉన్నప్పుడు నేను 2 క్యాస్ట్లు కలిపేసుకోవాలి మీరు. అట్లా అంటే చాలా సీరియస్ అయ్యండి మేడం. పో ఇక సాల్ పో అనేసి మా అత్తమ్మ వాళ్ళు అన్నారు. మీ అమ్మ వచ్చుడే ఎక్కువ నిన్ను యాక్సెప్ట్ చేయడం. మీ అత్తగారు అంటే పోనీ ఆవిడ ఫీలింగ్, నువ్వు మీ భర్త అయితే ఒక అడుగు బయటకేసి ఆవిడకి చాలా ఆ దండం రోజు పెట్టి ఏదో ఒకటి చనిపోయింది మాట్లాడాలి. అన్నారు. ఆ రోజు చనిపోయింది అన్నారు. నిన్ను ఈ రోజు ఎట్లా వస్తుంది, చనిపోయిన దాని దగ్గరికి ఎట్లా వస్తుంది మీ అమ్మ? అని ఎవరన్నారు ఆ మాట? మీ మా అత్త? ఆయన- మా ఆయన సార్. మీ ఆయన? అప్పటికి ఇంకా 1 year తిన్నగా అవ్వాల. 1 year కాలేదు మేడం. నేను డెలివరీ అయిన తర్వాత అప్పటికి 2 times వచ్చింది, కానీ 2 times బయట నుంచి బయటకి వెళ్ళిపోయింది మేడం. ఒక 1.5 month కు మా అత్తమ్మ వాళ్ళ సొంత సిస్టర్ కోడలు, అంటే మా ఆయనకు వదిన అవుతుంది, తనతో మాట్లాడడం స్టార్ట్ చేసింది మేడం. ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు ఆమెతోటి, నీకు వదిన అవుతుంది, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అని అంటే నేను మాట్లాడతలేను, వాళ్ళది ఏదో గొడవ అయిందంట, దానికోసం నాకు చెప్పడానికి ఫోన్ చేసింది. ఎంతకాలం పెళ్ళైన ఎంతకాలంకి ఇది ఈ ఫోన్ కాల్ కాన్వర్సేషన్? 1 year 2 months సారీ. ఆమె వీళ్ళిద్దరి గురించి తెలిసింది నాకు. తెలిసిన తర్వాత నువ్వు అమ్మాయితో మాట్లాడుతున్నావు, వాళ్ళ బాబుది ఫస్ట్ బర్త్డే గ్రాండ్గా చేస్తున్నారు అప్పుడు. అయితే నేను ఆ బర్త్డేకి రాను,
నాకు తెలిసిన తర్వాత నాకు ఇట్లా ఎలా మనసు వస్తుంది తెలుసు మేడం. నీకు అంత అనుమానం ఎందుకు పడ్డావు? ఆవిడకి ఏదో కష్టం ఉంది, ఫోన్ వచ్చినప్పుడల్లా బాత్రూమ్ పోతున్నా అనేసి బాటిల్ సీక్రెట్ గా మాట్లాడుతున్నాడు. సీక్రెట్ గా నీ ముందు అయితే మాట్లాడట్లా. నా ముందు ఎప్పుడు మాట్లాడలే మేడం. ఓకే. నువ్వు ఇట్లా చేస్తున్నావు అని నేను రానంటే ప్లాస్టిక్ బెల్ట్ టైప్ ఉంటది కదా మేడం, అది ఇరిగిపోయేదాకా కొట్టిండు. అది ఇరిగిపోయింది. మా అత్తమ్మ అడ్డం వస్తే మా అత్తమ్మకు ఒకటి తాకింది. మా అత్తమ్మ వాళ్ళ సిస్టర్ అక్కడనే ఉంటారు. ఫంక్షన్ కి, బర్త్డే ఫంక్షన్ కి రానంటేనే తీసేసాడని. రానంటేనే నేను రానంటే సో అక్కడ వాస్తవం లేనటువంటి సబ్జెక్ట్ మీద నువ్వు అనుమానం పడుతున్నావు కదా. ఉంది సార్, ఏముంది? ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయి? ప్రూఫ్స్ ఉన్నాయి మేడం. బాత్రూమ్ లోకి వెళ్ళటం, ఫోన్ పట్టుకోవటం, ఫోన్ పట్టుకుని వాళ్ళ కాకుండా రికార్డ్స్ ఇట్లా ఉన్నాయి మేడం. Right. చాలా సార్లు ఇట్లానే గొడవ అయితే ఇది రీసెంట్ గా జరిగింది మేడం. వాళ్ళ కాల్ హిస్టరీ మొత్తం. కానీ నువ్వు అప్పుడు అతను నిలదీసి అడిగినప్పుడు ప్రూఫ్స్ ఉన్నాయా మీకు? అప్పుడు ప్రూఫ్స్ ఏం లేవు, ఓన్లీ కాల్సే. బర్త్డే పార్టీకి మీ ఆయన మీ అత్త వాళ్ళు వెళ్ళారా? అందరం వెళ్ళినాం మేడం. నువ్వు కూడా వెళ్ళావా? తన్నులు తిని అంత దెబ్బలతో వెళ్ళావా? తీసుకెళ్ళండి మేడం. రాకపోతే మంచిగా ఉండదు, నా ఇజ్జత్ తీస్తున్నావు, నువ్వు రాకపోతే నేను ఇప్పుడు డైవర్స్ ఇచ్చేస్తానన్నాడు మేడం. 2017లో మా మమ్మీ వాళ్ళను అప్పుడు పిలిచిరిగా. మీ మమ్మీ వాళ్ళతోటి మేము ఇల్లు కొంటున్నాం మేడం. ఇల్లు కొంటే మీ మమ్మీ వాళ్ళను పైసలు అడుగు ఇల్లు కొందామని చెప్పారు. ఇల్లు ఈ 3 years లో మీ అమ్మ వాళ్ళ ఇంట్లోకి రావడం ఏదైనా జరిగిందా? జరగలేదు. డబ్బులు ఎట్లా అడుగుతారమ్మా మీరు? ఇప్పటి నుంచైనా కల్పిస్తా, మీ పేరెంట్స్ ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తే మీరు వాళ్ళు కలవచ్చు అని చెప్పేసరికి సరే అనేసి వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత ఇట్లా బాగానే చూసుకుంటున్నాడు అమ్మ, మరి ఇట్లా అడుగుతున్నాడు అనేసి నేను అడిగిన. మా ఊరు వాళ్ళ పెద్దోళ్ళని తీసుకొచ్చి అమౌంట్ ఒక 2 lakhs అట్లా సెట్ చేసారు మేడం. సెట్ చేసేసరికి ప్రస్తుతానికి 1 lakh ఇచ్చారు. పంటలు అయిన తర్వాత ఒక 1 lakh ఇస్తామని టైం పెట్టారు, ఒక 6 months. మా అమ్మని కలిసేసి నేను ఇంటికి వచ్చేసిన. మా అమ్మ నాకు మార్కెట్ ఉందిరా నేను వెళ్తా అనేసి వెళ్తుంటే టాటా ఏసీ మేడం యాక్సిడెంట్ అయ్యి చనిపోయింది. ఎవరు? మీ అమ్మగారు? మా అమ్మ చనిపోయింది సార్. 1 lakh ఇచ్చారు. ఈ లోపు ఇన్సిడెంట్ జరిగింది. తర్వాత మేము దినాలకని పోయినాం. 5 days చేసారు మేడం. దినాలకని పోయేసరికి మా నాన్నది ఒక చెయ్యి ఒక కాళ్ళు వేస్తలేదు, పెరాలసిస్ లాగా వచ్చింది. పెరాలసిస్ లాగా వచ్చేసరికి ఇక ఆడ కార్యక్రమం అయిపోగానే మా నాన్నని తీసుకొని మళ్ళీ గాంధీకి వెళ్ళిపోయాను. గాంధీకి వెళ్ళిపోయి 1 week అయిందో లేదో మా నాన్న ఇట్లా డెడ్ బాడీని ఏమాడు. భార్య చనిపోయిన 1 week కి భర్త వారంకి. చనిపోయాడా? అంటే అమ్మ చనిపోయిన బెంగళం అమ్మ. మా అమ్మ 30కి చనిపోతే మా నాన్న నెక్స్ట్ మంత్ 10కి చనిపోయాడు. అది ఆ మానసిక వేదనలో చనిపోయాడు అతను కూడా. చనిపోయాడు సార్. అంటే వాళ్ళు ఇద్దరు చనిపోయిన తర్వాత మా అమ్మది గోల్డ్ ఉంటది కదా మేడం, ఆ గోల్డ్ కోసం ఇట్లా కొట్టిండు మేడం నన్ను. అయితే ఎక్స్ప్రెస్ అది గవర్నమెంట్ బస్ కదా మేడం, దాని నుంచి ఇట్లా కొంత డబ్బు వచ్చింది. ఆ డబ్బులు తీసుకురా, గోల్డ్ తీసుకురా అనేసి 1 month ఇట్లా కాలేదు మా మమ్మీ వాళ్ళు చనిపోయి. టార్గెట్ ఏంటమ్మా? అర్జెంట్ ఇల్లు కట్టాలి అంతేనా? ఇల్లు కొన్నాం సార్. ఈ డబ్బులన్నీ ఎందుకు పట్టుబడుతున్నాడు అతను? ఏమో సార్ అదంతా నాకు తెలియదు. అది అప్పు అయితే అయ్యింది బాగానే. దేనికి? ఇంటికి? ఇంటికి కాదు సార్, ఇంటికి అయ్యింది. తీర్పేసుకున్నాడు మంచిగా, క్యాబ్ నడిపిస్తాడు. ఇంకేం అప్పు? ఆయన డబ్బు కావాలి, తన హక్కుగా అడుగుతున్నాడు, అల్లుడు అనే ప్రాసెస్ లో అడుగుతున్నాడు. డబ్బు కావాలి. అయితే నేను తీసుకురానని చెప్పేసరికి కొట్టేసరికి వాళ్ళ తమ్ముడు ఉండి, వాళ్ళ ముగ్గురు మేడం, వాళ్ళ తమ్ముడు ఉండి సీరియస్ అయ్యిండు. నువ్వు ఎందుకు కొడుతున్నావు, ఆ డబ్బుల కోసం మేము ఇష్టం ఉంటే తీసుకురాని లేకపోతే లేదనేసరికి సైలెంట్ గా ఊరుకున్నాం. సో అట్లీస్ట్ మీ మరిది ఒకడు భారవత్వంగా మాట్లాడాడు. అయితే ఇంట్లో ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయి ఫైనాన్షియల్ గా సరే నువ్వు డ్యూటీకి వెళ్ళు అని అన్నాడు మేడం. అంటే నేను డ్యూటీకి వెళ్ళిన 2 years అట్లా చేసిన మేడం. ఎంత వచ్చేది? నెలకు వచ్చేసి 12,000 అట్లా వచ్చి. ఎవరో మేడం నాకు తెలీదు. అయితే మేము గాగిలపూర్లో వర్క్ చేస్తుంటే నేను బండి మీద ఎక్కొస్తుందిరా నీ పెండ్లాము, డ్యూటీకి ఎందుకు పంపిస్తున్నావు అని ఎవరో చెప్పారంట. చెప్పేసరికి నా ఫ్రెండ్స్ ఇట్లా బండి మీద ఎక్కొస్తున్నావు అని చెప్పారు. మాకు అసలు బండ్లు ఇట్లా అవైలబుల్ ఉండేది సార్. గుమ్మడిదల్లలో బస్సు ఉంటుంది సార్ మాకు. కంపెనీ బస్ సార్. కంపెనీ బస్సే తీసుకెళ్తుండే, వాళ్ళే డ్రాప్ చేస్తారు. అదే నాకు ఇట్లా తెలియదు సార్. మరి ఎవరో అతను చెప్పింది, ఆ చెప్పిన వాళ్ళని తీసుకురావచ్చు కదా, మరి నా ముందు అడిగిపిస్తే నేను ఇట్లా క్లారిటీ ఇస్తుంటే కదా అనేసి అంటే వద్దొద్దు ఇట్లా నా ఇజ్జత్ పోతుంది వద్దు అని అంటే సరే అనేసి మా మరిది పెళ్లికి నేను మానేసినగా. వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకొస్తుండే మేడం, మంచిగా తాగిపించుకొని ఇంటికి తీసుకొస్తుండే. హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయారు మీరు. ఇక్కడ ఏం చేద్దామని? మా ఆయన క్యాబ్ నడిపిస్తాడు. మీరేమైనా పని చేశారా? లేదు మేడం, ఇక్కడనే నడిపిస్తాడు, కొంచెం దగ్గర అవుతుంది అనేసి ఇక్కడ తీసుకొచ్చిండు. తీసుకొచ్చేసరికి అట్లా ఇక ఫ్రెండ్స్ని తీసుకొస్తే నువ్వు ఫ్రెండ్స్ని తీసుకురాకు ఇంటికాడ అంటే అత్తమ్మ మామ ఇట్లా అందరు ఉంటారు, నువ్వు వీడికి తీసుకురాకు, నేను ఒక్కదాన్ని ఉంటా మంచిగా ఉండదు అని చెప్తే అట్లనే తీసుకొస్తుండే. నైట్ అంతా తాగుతుండే ఒక్కొక్క రోజు. అయితే ఈవినింగ్ అయ్యేసరికి క్యాబ్ బుక్ చేసిండంట వాళ్ళకు, నర్సాపూర్ నుంచి వచ్చారు వాళ్ళు. క్యాబ్ బుక్ చేసిండంట. వాళ్ళు వచ్చేసరికి ఆ క్యాబ్ వచ్చేసరికి కింద నిలబడ్డారు, మేము ఉండే అపార్ట్మెంట్ కింద నిలబడ్డారు. నిలబడి నేను లోపల ఉన్నా, మా బాబేమో మా దగ్గర టీవీ లేకుండే, మా పక్క రూమ్లో టీవీ చూస్తున్నాం.
అయితే వచ్చేసి మెడబట్టి బయట గెంటేస్తున్నాడు మేడం వచ్చి ఇక ఓకే. డిస్కషన్ ఏం లేదు ఇంకా అక్కడ మెడ పట్టుకొని బయటకు 3 times అట్లా గెంటేసి నువ్వు ఎందుకు గెంటేస్తున్నావు అసలు ఏమైంది అని అంటే నువ్వు ఇట్లా కథలు పడుతున్నావు అంటే ఆల్రెడీ వాళ్ళ ఫ్రెండ్స్ లో ఎవరో ఒకరు నా దగ్గరకు వచ్చి వెళ్ళిపోయారని ఫిక్స్ అయిపోయింది తను. ఓకే ఎలా- వాళ్ళ ఫ్రెండ్స్ తో ఒకరికి నీకు అక్రమ సంబంధం ఉందని మీ ఆయన అట్లా doubt. మేడం. కాదు ఎలా ఫిక్స్ అయ్యాడమ్మా? ఏమో అడిగాడా సార్. నిన్ను? ఆడితో నీకు ఉందా అని ఆ తాగినప్పుడు అంటాడు సార్ నీకు అంటాడా? ఎవడో ఉన్నాడు ఎవడో నీకు కాదు ఎవడో- ఈ ఫ్రెండ్ తో ఉన్నదని ఎలా అనుకున్నా? అట్లా అనలేడు. అయితే పైన బాల్కనీ ఉంటది మేడం, అక్కడ ఒక అతను మా రూమ్ పక్క అన్న నిలబడ్డాడు. నిలబడేసరికి వీళ్ళ ఫ్రెండ్ అనుకున్నాడు. వీళ్ళ ఫ్రెండే మా రూమ్ కి వచ్చి అక్కడ సైడ్ కి నిలబడి చూస్తున్నాడు అనుకుంటున్నాడు తాగిన మత్తుల. అలా ఎవరన్నా నుంచున్నారా అంతకు ముందు? ఆ ఎవరు? అంతకుముందు కాదు, ఆ రోజు నిల్చున్నారు అతనే మా రూమ్ పక్క అన్న. అన్న నుంచున్నాడు. ఈ ప్రాబ్లం అంతా ఇతనికి ఎప్పటి నుంచి వచ్చిందంటే నిన్ను ఉద్యోగం మానేమన్నాడు. బైక్ ఎక్కేవు, నువ్వు ఎవరు బండో ఎక్కేవు నువ్వు ఎవడో చెప్పాడు కదా, అప్పటి నుంచి ఈ అనుమానం స్టార్ట్ అయిందా? లేదు సార్, ఆ అమ్మాయితో మాట్లాడినప్పటి నుంచే ఇవన్నీ నా మీదకి వస్తున్నాయి. ఓకే నువ్వు ఆయన అనుమానిస్తున్నావు కాబట్టి కాబట్టి- నిన్ను అనుమానిస్తున్నాడా? ఆ, లేటెస్ట్ నాకు ఒకసారి వినిపించి నేను చూద్దాం. ఈ రికార్డింగ్ అవుతుంది అన్నది అతనికి తెలీదమ్మా. అంత తెలీదు క్యాబ్ డ్రైవర్ సార్. నువ్వు పెట్టావా ఒప్పుకున్నాడంట, చెప్పు? అన్న అంటే- ఒప్పుకున్నాడంట. ఆ, పెట్టావు నేను చెప్పు. పెట్టాను సార్. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారా? పక్కకు రా. అంతేనా మీరందరూ నన్ను చూస్తారు. ఇందాక లేపలేవా ఒక్క నిమిషం అమ్మా. ఎట్లయిందని చెప్పినా కదా. చెయ్యదా ఆ? ఫోన్ చేయదా చెయ్యకని నీకు చెప్పలేను కదా. మరి ఫోన్ లేకపోతే అదే అర్థం వస్తుందా అవునా, ఉమ్. పని ఉండే నాకు. అట్లా కూడా ఉంటుందా పని డ్యూటీ కోసం దగ్గర తెలుస్తారా ఏంది? అంతేనా ఇంటికి పోయిన తర్వాత కూడా ఫోన్ చేస్తున్నావు కదా, ఉమ్. అప్పటికే ఇంటి దగ్గరకు పోయినా ఉమ్. నాకు ఫోన్ వస్తుందని ఫోన్ చేస్తున్నా. ఇది అడ్వాన్స్డ్ బ్యాచ్ అమ్మా, డౌటే లేదు. వీళ్ళు చాలా సీనియర్స్. కూర్చో, నువ్వు అమాయకురాల్లో దొరికావు కానీ వాడి స్టైల్ వాడు మాట్లాడేది ఏంటి? మేడం, ఫోన్ నేను బ్లాక్ మేడం చేస్తున్నావు. తెలిసి ఫస్ట్ టైం కాల్ రికార్డ్స్ విన్నప్పుడు హ్యాంగ్ చేసుకున్నా మేడం, తట్టుకోలేక హ్యాంగ్ చేసుకుంటే ఒక 2 minutes అయితే నేను చనిపోతుంటే. కాదమ్మా, హ్యాంగ్ చేసుకున్నప్పుడు ఒకసారి పిల్లల వైపు చూడలేదా? నాకు అదంతా గుర్తు గుర్తురాదు. పిల్లలు గుర్తురారా? గుర్తురారు. అప్పుడు తల్లిదండ్రులు గుర్తున్నారు, ఇప్పుడు పిల్లలు గుర్తున్నారు. స్టోరీ 1 ఉన్నప్పుడు బాబుని కన్నావు, స్టోరీ 2 ఉన్నప్పుడు బాబుని కన్నావు. వాళ్ళిద్దరిని పక్కన పెట్టేసి నువ్వు మాత్రం మంచి తాడు తెచ్చుకుని 2 minutes ఉంటే కనుక ఇప్పుడు నిన్ను చూసి మేము జాలిపడేవాళ్ళు. వాడు ఒక పెద్ద ముదురుగాడు, నువ్వేమో వచ్చి ఎంతసేపు మీ కష్టాలు మీయే. ఆ రోజున అమ్మా నాన్న గుర్తురాలా, పోలీసులు ప్రొటెక్షన్ కావాల్సి వచ్చింది. ఈ రోజు పిల్లలు గుర్తురాలా, మిమ్మల్ని కన్నా వాళ్ళు గుర్తులేరు, మీరు కన్నా వాళ్ళు గుర్తులేరు. ఎవరు కూడా బలంతో పట్టుకుని బెత్తం తీసుకొచ్చిన అక్కడ కాపురం ఎందుకు చేయవు అని ఎవరూ అనలే. అప్పుడు ప్రేమ అనేది నీ కోరికే, ఇంట్లోంచి పారిపోవటం అనేది నీ ఆలోచనే, ఇంతకాలం ఇలా ఉండాలి అనేది కూడా నీ ఆలోచనే. కాబట్టి ఈరోజు బయట వ్యవస్థ ఏదో ఈ అమ్మాయిని వచ్చి బలవంతంగా అక్కడ కాపురం చేయిస్తుంది అనేటటువంటి ఆలోచన, భయం అనేటటువంటిది అక్కర్లేదు. వాడేం చండశాసనం కాదు, వాడు వచ్చి నిన్నేం పీకలేడు. ఈరోజు అక్కడి నుంచి నువ్వు పిల్లల్ని ఎత్తుకుని వచ్చేసినందుకు వాళ్ళ హ్యాపీగా జలసా. ఇప్పుడు వరకు ఇల్లు ఖాళీ లేదు, ఇప్పుడు ఇల్లు ఖాళీ అయింది, డైరెక్ట్గా వచ్చేస్తుంది ఆవిడ. సో కాబట్టి అలాంటి వ్యక్తికి బయట ఉండి ఎలా బుద్ధి చెప్పాలి, మనోధైర్యంతో నా కాళ్ళ మీద నిలబడిది, నా పిల్లల్ని నేను ఎలా కాపాడుకోవాలి, నేను ఏ ఉద్యోగం చేసుకోవాలి, అవకాశం ఉంటే కనుక, వయసు ఉంటే కనుక, ఆలోచన ఉంటే కనుక, తెలివితేటలు ఉన్నాయి కాబట్టి పై చదువు ఏమన్నా చదువుకోవచ్చా, నా యొక్క రిజర్వేషన్తో కానీ ఇంకా ఏమైనా పైపెచ్చి నేను ఏమైనా చదువుకోవచ్చా, ఈ గాడిలో నీ ఆలోచన పడాలి. ఓకేనమ్మా, ఈ గాడిలో నీకు ఆలోచన. సో దానికి నీకు ఫైటింగ్ స్పిరిట్ రావాలి. ఫియర్ కాంప్లెక్స్ అనేది బ్రెయిన్లో తీసేసి నోబడీ కెన్ స్టాప్ యూ. స్కై ఇస్ ద లిమిట్ అంటారు కదా, ఆకాశమే హద్దు. అది నా రిక్వెస్ట్ ఏంటంటే నువ్వు ఒక 1-2 years అయితే గ్యాప్ తీసుకో. నీ పవర్ ఏంటో అతనికి తెలియాలంటే నువ్వు ఇండివిడువల్గా బతికి చూపించాలి. 2 జాబ్ చేసుకోండి, మీ ఆలోచన విధానం మారుతుంది. ఓకే నేను బానిసని కాదు, నాకు ఆయన సింహాసనం పక్కన ఒక మహారాణిలాగా అవకాశం ఉంది అని. నిజంగా మీ ఆయన మారాడు అని నీకు అనిపించిన రోజు మళ్ళీ ట్రాప్లో పడిపో. మాకు ఇస్తే ఇంకో ఛాన్సు, లేదా పిల్లలకి నీకు ఏదైనా ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ వచ్చే వరకు ఒక 2-3 years ఫైట్ చేసి కాంపెన్సేషన్ తీసుకుని మ్యూచువల్గా విడిపోండి. అతను మిమ్మల్ని థ్రెట్ చేస్తున్నా, పిల్లల కోసం ఫోర్స్ఫుల్గా వచ్చినా మీరు ప్రొటెక్షన్ తీసుకోవచ్చు సార్. తల్లి డొమెస్టిక్ వైలెన్స్ కేసులోను 498లోను ఈ 2 ఫ్రీ కేసులు. ఇప్పుడు మీరు మీ అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఉంటున్నారు కాబట్టి ఇవాళ రేపట్లో మీరు ఒకసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీ హస్బెండ్ మీద కంప్లైంట్ ఇవ్వండి. మిస్సింగ్ కంప్లైంట్ స్టేజ్లోనే విత్డ్రా అవుతుంది. ఒకవేళ ఎఫ్ఐఆర్ అయినా క్లోజ్ అయిపోద్ది, అసలు మీరు వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. ఈ పోలీసులు వాళ్ళకి చెప్తారు. ఇంకా దారుణమైన కష్టం అనిపించింది అనుకోండి,
హైకోర్టులో లీగల్ సెల్ అథారిటీ ఉంది, వాళ్ళ కాంటాక్ట్ అవ్వండి. లేదా మా వాళ్ళ కాంటాక్ట్ అయితే నేను ఏదైనా హెల్ప్ చేస్తాను మీకు. ఓకేనా? ఆల్ ది బెస్ట్ తల్లి.